హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఇక వెంటనే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరి ఇక గుండె నిండా గుడి గంటలకు సీరియల్లోకి వెళ్తే ఇక మరి రోహిణి విషయంలో ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడుతూ ఉంటారు. మరి రోహిణిని తిరిగి ఇంటికి తీసుకురావాలన్నా, ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలన్నా మరి ఎవరి వల్ల అవుతుంది, వాళ్ళ నానమ్మ వల్లనే అవుతుందని బాలు అనుకొని వాళ్ళ నానమ్మను ఉన్న విషయం మొత్తం చెప్పి రప్పిస్తాడు వాళ్ళ నానమ్మను. అలా వచ్చిన నానమ్మ ఇక సుశీలమ్మ వచ్చి ఇలా అంటుంది, ఏంట్రా ఇదంతా అని అడుగుతుంది. ఇక సత్యము జరిగిన విషయం రోహిణి గురించి పూసగుచ్చినట్టు చెప్తున్నారు. ఇక ప్రభావతికి కాల్ చేసి ఇంటికి రమ్మని ఫోన్ చేసి చెప్తుంది. ఇక ప్రభావతి ఇంటికి తిరిగి వస్తుంది. అలాగే రోహిణికి కూడా ఇంటికి రమ్మని చెప్తుంది సుశీలమ్మ. ఇక రోహిణి చేత ఒక మాట తీసుకుంటుంది. ఎలాంటి అబద్ధాలు చెప్పకుండా, ఎలాంటి మోసం చేయకుండా, ఇంకా ఎలాంటి నిజాలను దాచిపెట్టకుండా నీ భార్యతో సంతోషంగా మంచిగా కలిసి ఉంటాను అని, నువ్వు తనతో ఉంటానని మాట ఇవ్వు అని మాట తీసుకుంటుంది. కానీ ప్రభావతి మాత్రం తన రోహిణికి క్షమించడానికి అస్సలు ఒప్పుకోదు. కానీ తన అత్తగారి మాటలకు కట్టుబడి ఉండి మౌనంగా రోహిణిని ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటుంది. కానీ మనోహర్ కూడా రోహిణిని వాళ్ళ నానమ్మ తీసుకొచ్చింది కాబట్టి ఒప్పుకుంటుంది. కానీ మనస్ఫూర్తిగా మాత్రం ఒప్పుకోదు. ఇక రోహిణి ఇక ఇంట్లో అడుగు పెడుతుంది. ఇక ఈరోజు నేను బాధగా ఉన్నాను, కాకుంటే రేపటి రోజు అనేది ఉంటుంది, ఆ రోజు నాది అవుతుంది, ఇక అప్పుడు చెప్తాను వీళ్ళందరి సంగతి అని రోహిణి అనుకుంటుంది. ఇక రోజులు గడుస్తూనే ఉంటాయి. ఇక ప్రభావతి దృష్టిలో రోహిణి చాలా నీచంగా అనిపిస్తుంది. ఇక రోహిణి మాత్రం చాలా ప్రేమ ఒలకపోస్తుంటుంది. అలా ఒలకపోసినా కూడా ప్రభావతి అస్సలు తన సైడ్ చూడదు. కానీ రోహిణి మనసు చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇలా చూస్తే ఇక మీనా చేసే బిజినెస్లో చాలా మలుపులు తిరుగుతూ ఉంటాయి. ఇక రోహిణి మాత్రం మీనా పైన, బాలు పైన చాలా పగబట్టి ఉంటుంది. ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణము మీనా బాలునే అని వాళ్ళ మీద చాలా కోపం పెంచుకొని ఉంటుంది, పగతో రగిలిపోతుంది. కానీ వాళ్ళు చేసింది తప్పు కానప్పుడు మనం చేసే పని ముచ్చట తప్పు కానప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు ఎవరికి మీనా అని అంటాడు బాలు. ఇక మీనా చేసే బిజినెస్లో చాలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, చాలా అంటే చాలా వస్తుంటాయి. ఇక అలా రావడంతో ఇక అక్కడ మేనేజరు మీనాకు మాత్రమే ఆర్డర్స్ ఇస్తానని ఒప్పుకుంటాడు. అలా ఆర్డర్స్ రావడంతో మీనా చాలా బిజీ అయిపోతుంది. అలాగే మనీ కూడా చాలా వస్తూ ఉంటుంది మీనాకి. ఇక బిజినెస్లో చాలా ఎదిగిపోతుంది. అలాగే బాలు కూడా కార్ డ్రైవ్ బిజినెస్లో చాలా ఎదిగిపోతాడు. తన బిజినెస్లో తను, మీనా బిజినెస్లో మీనా ఎదగడం చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక ప్రపంచం ముందు చాలా గొప్పగా ఉంటారు ఇద్దరు. ఇక ప్రభావతి ఇలా పొగుడుతుంది. ప్రభావతిని అందరు పొగుడుతూ ఉంటారు. మీ కోడలు చాలా చిన్న స్థాయి నుండి వచ్చింది. మీ కోడలు కేవలం పూలు అమ్ముకుంటూ ఉండేది. ఒక పూలు అమ్ముకుంటే అమ్మాయి ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే తను చాలా గ్రేటు. మీ అత్తగారైన మీ సపోర్ట్ లేకుంటే మీనా ఇంత దూరం వచ్చేది కాదు. అసలు మీ సపోర్ట్ వల్లనే ఇంతవరకు వచ్చిందని అందరూ పొగుడుతూ ఉంటారు. ఇక రోహిణి వల్ల మోసపోయిన ప్రభావతి, దెబ్బతిన్న ప్రభావతిగా మీనా గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇక మీనా బిజినెస్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినా కూడా తనకు ఇంటి పనులు చెప్పకుండా రోహిణిని పిలిచి రోహిణికి పనులన్నీ చెప్తూ ఉంటుంది. ఇక అలా రోహిణి టిఫిన్ తీసుకురా, రోహిణి వంట చేయి, రోహిణి కాఫీ తీసుకురా అని ప్రతి ఒక్కటి రోహిణికి చెప్తూ ఉంటుంది. అలా చెప్పడంతో మీనా ఇలా అంటుంది, లేదత్తయ్య నేను చేస్తానులే, తను ఇబ్బంది పడుతుంది కదా అత్తయ్య, నేను చేస్తానులే అంటే, అదేంటి ఎందుకు చేయకూడదు, నువ్వు బయటికి వెళ్ళి బిజినెస్ చేస్తున్నావు కదా, నువ్వు బిజినెస్లో ఎంతో ఎదిగావు, నువ్వు బిజినెస్ మేనేజర్గా నీకెంతో వర్క్ ఉంటుంది కదా, తను చేస్తుందిలే, నువ్వు బిజినెస్కి వెళ్ళొచ్చి ఇంటి పని చేయడం లేదా, చేస్తున్నావు కదా, దానికి ఏం రోగం వచ్చింది, అది చేస్తేదిలే, ఇక మీదట నువ్వు నీ బిజినెస్లో బిజీ అవు, నీ పూల డెకరేషన్ పనిలో ఉండు, ఇక మీదట నువ్వు ఇంట్లో పనులు ఒక్కటి ముట్టుకోవడానికి వీల్లేదు, ఈ పనులన్నీ రోహిణి చూసుకుంటుంది,
నువ్వు ఇంతకుముందు నువ్వు పనులు చేసినప్పుడు ఆ మేడం గారు మహారాణిలా కోటీశ్వర్లా ఉన్నోని కూతురులా బిల్డప్ ఇచ్చింది కదా, కనీసం వంటగది వైపు కూడా కన్నెత్తి చూడనట్టుగా మాట్లాడింది కదా. అది అది ఎక్కడ పుట్టిందో తెలియని దానికి వంటిల్లు పనులు తెలియకపోవడం ఏంటి, దానికి అన్నీ చేస్తాయి. ఇంకా దాని బిల్డప్కు కోటీశ్వర్ది ఒకటి, అది అన్ని పనులు చేస్తుందిలే. అది చేయకుంటే మళ్ళీ నేనే దాంతో పని దగ్గరుండి చేపిస్తాను. నువ్వు కనీసం వంట గది వైపు కూడా చూడవలసిన అవసరం లేదు, నీ బిజినెస్ నువ్వు చూసుకో. అలా అని వంట పని మొత్తం, ఇంటి బాధ్యతలు మొత్తం చూసుకోవాల్సింది రోహిణి. ప్రతి పనిలో సమాన బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత రోహిణి. అలా అని పార్లర్ బంద్ చేసుకొని ఇంట్లో కూర్చుంటా అంటే నేను ఊరుకునేది లేదు. తన పని తనే, ఈ పని ఇది అని చాలా సీరియస్గా ప్రభావతి రోహిణికి వార్నింగ్ ఇస్తుంది. ఇక అలా రోహిణికి ఇక ఇంట్లో పని చేసుకుంటూ ఇంటి పని మనిషిగా మారిపోతుంది. ఇక డెకరేషన్ మేనేజర్గా డెకరేషన్లు ఫుల్గా రావడం, ఇక ఇంట్లో ఇక ఇంట్లో ప్రభావతి సపోర్ట్ దొరకడం ఇక మీనాకి చాలా సంతోషంగా ఉంటుంది. ఇక రోహిణి ఇంతకాలం కోటీశ్వరాలుగా బిల్డప్ ఇచ్చి కనీసం వంటగది వైపు కూడా రానట్టు నటించిన రోహిణికి ఇక మీనా విషయంలో కూడా తప్పు చేసి మాట్లాడిన రోహిణి, మీనాను చిన్న చూపు చేసిన రోహిణిని ఒక రకంగా సామెత ఉన్నదే కదా, బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అని శృతి మాట అనే అంటుంది. అని అంటే ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అంటే ఏంటి, కోటీశ్వరాలను అంటూ బిల్డప్ ఇచ్చుకుంటూ మీనాని ఎప్పటికప్పుడు తక్కువ చూస్తూ మాట్లాడేదానివే కదా. అయినా నువ్వు కోటీశ్వరాలు కాదని మాకు తెలియకుండా నీకు తెలుసు కదా, అయినా కూడా అది మనసులో పెట్టుకొని కూడా నువ్వు మీనాను ఇబ్బంది పెట్టావు. భగవంతుడు నీకు తగిన శాస్త్రి చేర్పించాడు, ఇంత తొందరగా తగిన శాస్త్రి జరిగింది. చూసావా, బండ్లు పోయి ఓడలైనాయి, ఓడలు పోయి బండ్లైనాయి. నువ్వు కేవలం పని మనిషి స్థాయిలో ఉన్నావు. మీనా పెద్ద కోటీశ్వరాల స్థాయిలో మీనా ఉంది. అలా మీనా పరిస్థితి పెనం మించి పొయ్యిలో పడ్డట్టు, రోహిణి పరిస్థితి పెనం మించి పొయ్యిలో పడ్డట్టు అయిపోతుంది కదా. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఇలానే జరుగుతుంది, ఇలానే జరగాలని మనం అందరం కూడా అనుకుందాం. ఇక మీకు ఎవరికైనా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అప్కమింగ్ అప్డేట్స్ అనేవి ముందుగా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్.